హాయ్ ఫ్రెండ్స్, ఐ ఆమ్ గాడ్ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన ఈ తెలుగులో డబ్ అయిన కన్నడ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. దేవా కన్నడలో ఓ అర్జున్ రెడ్డి టైప్ బాగా బమ్ బమ్ అని తిరుగుతూ ఉంటాడు గర్ల్ ఫ్రెండ్ని వేసుకొని. అయితే క్లాస్ రూమ్లో తలుపులు వేసుకొని గర్ల్ ఫ్రెండ్ని తొడ మీద కూర్చోబెట్టుకొని ముచ్చట్లు ముద్దులు పెట్టుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. టీచర్లు కూడా వచ్చి వాళ్ళకి ఎదురుగా హీరోయిన్ ఉన్నా సరే చూసుకోకుండా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ తండ్రికి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. దేవా బిందు ఇద్దరు ప్రేమలో ఉండగా బిందు ఎలాంటిదో దేవాకి మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. సినిమా స్టార్టింగ్లోనే ఆడవాళ్ళని ప్రేమించాలి, ఆడవాళ్ళని పూజించాలి అని ఇలా డైలాగ్స్ కొట్టి తర్వాత ఈ సినిమాలో ఒకడు ఆడవాళ్ళని తగలబెట్టేస్తూ ఉంటాడు, చంపేస్తూ తలపచ్చడి చేస్తూ ఉంటాడు. వాడిని పట్టుకోవడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ ఏం చేశాడు అన్నది మిగిలిన కథ. కన్నడ సినిమాలు ఎలా ఉంటాయంటే 80s తీయాల్సిన సినిమాల్ని 2000 సంవత్సరంలో తీస్తూ ఉంటారు. అలాగే 2040లో తీయాల్సిన సినిమాని 3000 సంవత్సరాల్లో తీస్తూ ఉంటారు. అలాంటి సినిమాలు తీస్తూ వాళ్ళ సినిమాలు వాళ్ళే చూసుకుంటూ ఆనందపడుతూ ఉంటారు. అలాంటి సినిమాల్లో ఇదొకటి. KGF లాంటి సినిమాని ఇచ్చిన తర్వాత కూడా ప్రశాంత్ నీల్ వెంటనే తన పాత చెత్త సినిమాని అలాగే తీశాడు సలార్ పేరుతో. ఈ సినిమా కూడా ఇంచుమించు చాలా పాత తెలుగు సినిమాలన్నింటినీ రుబ్బి తీసినట్లు ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ అంత గొప్పగా ఉండదు. అంత పెద్ద పుడింగ్ ఆఫీసర్ని పిలిపిస్తే విలన్ గాడు వచ్చి నే అని ఆడి ఫేస్ నాడికి చూపిస్తే అప్పుడు ఆడు క్లైమాక్స్లో ఆయన పట్టుకుంటాడు. అంతే తప్ప అలా చెల్లిని చంపేసిన వాడిని పట్టుకొని కేసుని క్లోజ్ చేసేద్దాం అనుకుంటాడు పోలీస్ ఆఫీసర్. ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తారో అర్థం కాదు. ఏ మాత్రం ఇంట్రెస్టింగ్గా సాగదు, పరమ బోర్ కొట్టిస్తుంది. మధ్యలో 2 పాటలు వస్తాయి, ఆ పాటలు తెలుగు డబ్బింగ్ కూనీ చేశారు, వరస్ట్గా ఉంటాయి. ఫోటోగ్రఫీ పర్వాలేదు, బడ్జెట్కి తగ్గట్టు ఉంది. హీరో అక్కడక్కడ ఓవర్ యాక్షన్ చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో హీరోయిన్ అమ్మతో మాట్లాడే సన్నివేశాలు, హీరోయిన్తో ఉండే సన్నివేశాలు అన్నీ ఓవర్ కనిపిస్తాయి. పైగా మళ్ళీ క్లైమాక్స్లో పెద్ద ట్విస్టు, ఆడు ఇంకా చచ్చిపోలేదు అన్న టైప్లో పెద్ద ట్విస్టు. ఇలాంటి ట్విస్టులు, హీరోయిన్తో ఓవర్ యాక్షన్లు. హీరోయిన్ కూడా అంతే, ఒక క్యారెక్టర్ ఉండదు, పాడు ఉండదు. ఏదో పెద్ద పుడింగ్ లాగా ఏదో పెద్ద చేసేస్తా అన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటుంది హీరోయిన్. ఆ పాత్రని హీరోయిన్ బాగానే పోషించింది. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో బొమ్మాళి రవి చేశాడు, కానీ ఆయనకి చెప్పిన డబ్బింగ్ కూడా వేరే వ్యక్తులతో చెప్పించడం వల్ల అంత ఇంట్రెస్ట్ రాదు చూసేవాళ్ళకి. ఇక ఏ సినిమాలు లేవు బాబు, ఏదో ఒకటి చూసి తరిద్దాం అనుకుంటే ఈ సినిమాని చూడండి. నాకైతే ఈ సినిమా అంత గొప్పగా నచ్చలేదు. ఇది ఒక అర్జున్ రెడ్డి లాంటి, కన్నడ అర్జున్ రెడ్డి లాంటి సినిమా. ఓకే, ఉపేంద్ర నటించిన ఏ సినిమాలోని ఐ ఆమ్ ద గాడ్ అనే డైలాగ్ని టైటిల్గా పెట్టుకొని ఆయనకి థ్యాంక్స్ కూడా వేశారు సినిమా స్టార్టింగ్లో. కానీ ఉపేంద్ర తీసినట్టు తీలాపోయారు ఈ సినిమాని. అస్సలు ఇంట్రెస్టింగ్గా సాగని స్క్రీన్ ప్లే ఈ సినిమాలో ఉంది. ఇలాంటి సినిమాలకి స్క్రీన్ ప్లే అదిరిపోవాలి. ఆ స్క్రీన్ ప్లే పెద్ద మైనస్ పాయింట్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.